హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది మెగా డిఎస్ ఎగ్జామ్ రాసి ఫైనల్ రిజల్ట్ చూసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 2025 మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్న విషయం బాగా తెలుసు. అయితే ఈ మెరిట్ లిస్ట్లో కూడా చాలా డిస్ట్రిక్ట్స్ వైజ్గా పోస్ట్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్తో పాటు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా రాబోతుంది అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే అందులో ఎక్కువ పోస్టులు వచ్చేసి ఈ మెగా డిఎస్సిలో కర్నూలు డిస్టిక్కి కేటాయించడం జరిగింది. అయితే కర్నూలు లిస్ట్ ఉన్నటువంటి పోస్టులో ఎక్కువ శాతం పోస్ట్ ఉండటం వల్ల చాలామంది కాంపిటేటర్స్ కూడా ఉన్నారు అనే విషయం అంతా కూడా తెలిసే ఉంది. అయితే ఈ కాంపిటీషన్ ప్రకారం ఓపెన్‌లో ఎన్ని మార్క్ కట్ ఆఫ్ ఉండొచ్చు, కేటగిరీ వైస్‌గా ఎన్ని కట్ ఆఫ్ ఉండొచ్చు, అదేవిధంగా ఎంతమంది ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా మెరిట్ లిస్ట్‌లో ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ వచ్చుంటుంది అనే విషయం కూడా ఈరోజు ఈ వీడియో మీతో డిస్కస్ చేద్దామనుకుంటున్నాను. కాబట్టి కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే అందరూ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీకు దాదాపు 99% మంచి రిజల్ట్‌ని కూడా జరుగుతుంది. అది కూడా 99% సంబంధించిన ఏదైతే డాటా ఉందో, ఏదైతే లిస్ట్ ఉందో నా దగ్గర, అది కూడా మీ జెన్యూనే ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్న డాటా మొత్తం వచ్చేసి కొంతమంది స్టడీ సర్కిల్ నుంచి, కొంతమంది కోచింగ్ వాళ్ళ సెంటర్ నుంచి, అదేవిధంగా ఎక్స్‌పర్ట్స్ సంబంధించిన వాళ్ళ చాలామంది యొక్క డాటాను కూడా తీసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూస్తే మీ అందరికీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మెగా డిఎస్సి పోస్టులు వచ్చేసి 16,347 పోస్టులు కేటాయించడం జరిగింది. అందులో కర్నూలు డిస్టిక్ వచ్చేసి 1,817 పోస్టులను కేటాయించడం జరిగింది. అయితే ఈ 16,340 పోస్టులలో కర్నూలు డిస్టిక్ ఉన్నటువంటి 1,817 పోస్టులలో కొన్ని కన్నడ మీడియంకి, కొన్ని ఉర్దూ మీడియంకి తీసివేసిన తర్వాత ఉన్న పోస్టులు 1,611 పోస్టులు ఉన్నాయి. ఈ 11 పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, అదేవిధంగా ఈ కేటగిరీలకు సంబంధించి బీసీ, బీసీ1, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ, బీసీ ప్రకారం, అదేవిధంగా ఎస్సీ ఉన్నటువంటి 3 కేటగిరీ ప్రకారం ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనే విషయం కూడా మీతో డిస్కస్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎందాక చూడండి, మీ అందరికీ టోటల్ అర్థమవుతుంది. కర్నూలు డిస్టిక్లో టోటల్గా వచ్చేసి 1,817 పోస్టులు ఉంటే దీంట్లో ఉర్దూ మీడియం, కన్నడ మీడియం తీసేసిన తర్వాత 1,611 పోస్టులు మిగిలి ఉంటాయి. ఇందులో 90 నుంచి 80 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 195 మంది ఉన్నారు. అదేవిధంగా 80 నుంచి 75 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 340 మంది ఉన్నారు. అదేవిధంగా 75 నుంచి 70 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 485 ప్లస్ ఉన్నారు. అదేవిధంగా 70 నుంచి 65 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 720 మంది ఉన్నారు. 60 ప్లస్ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 1,150 మంది ఉన్నారు. ఇదంతా ఎక్స్పెక్టేషన్ లిస్టు. అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి కేటగిరీ వైజ్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఓసీ వాళ్ళలో 79 ప్లస్ ఉండొచ్చు. ఓసీ ఓపెన్ వాళ్ళకు 79 ప్లస్ మార్కులు వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా ఓసీ లోకల్ వాళ్ళకు 70 నుంచి 75 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా బీసీఏ వాళ్ళు 61 నుంచి 65 మధ్యన ఉండొచ్చు. బీసీబీ వాళ్ళు 65 నుంచి 68 మధ్య ఉండొచ్చు. బీసీసీ వాళ్ళు 60 నుంచి 65 మధ్యలో ఉండొచ్చు. అదేవిధంగా బీసీడీ వాళ్ళు 65 నుంచి 68 మధ్యలో ఉండొచ్చు. బీసీఈ వాళ్ళు 61 నుంచి 66 మార్కుల మధ్యలో ఉండొచ్చు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ తీసుకుంటే ఎస్సీలో ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3 అని 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. అయితే ఎస్సీలో వచ్చేసి 50 ప్లస్ ఉంటే పోస్ట్ గ్యారంటీ అనేది జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఎస్సీ2లో వచ్చేసి 64 నుంచి 66 మార్క్ మధ్యలో ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ ఉండొచ్చు. అదేవిధంగా ఎస్సీ3 వచ్చేసి 58 నుంచి 64 మార్క్స్ ఉన్న వాళ్లకు ఎలిజిబుల్ ఉండొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకు 62 నుంచి 66 మార్క్స్ ఎలిజిబుల్ ఉండొచ్చు అని ఉంది. అయితే టోటల్గా 1,611 పోస్టులు నేను చెప్పినటువంటి ఓపెన్ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీ, బీసీ నుంచి ఎస్సీ, ఎస్సీ నుంచి ఈడబ్ల్యూఎస్ ప్రకారం కూడా అన్నీ కూడా ఒకసారి వీడియో రిపీట్ చేసుకుని చూసుకోండి. దాదాపు 90% నేను చెప్పినట్టు వాటి మధ్యలో మాత్రమే ఉంటాయనేది మీకు కొద్దిసేపు అర్థమవుతుంది. సో ఈరోజు రాబోయే రిజల్ట్ అందరికీ కూడా గుడ్ జరగాలని, మంచి జరగాలని ఆశిస్తున్నాను. సో వచ్చిన వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత నా వీడియో తిరుగా కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చెప్పినటువంటి డాటా మీకు ఎలా అనిపించిందో, ఎలా తోచిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తీసుకున్న డాటా టోటల్ కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి, కొంతమంది టీచర్స్ నుంచి, కొంతమంది యొక్క అనలిస్ట్ నుంచి, కొంతమంది స్టడీ సర్కిల్ నుంచి, కోచింగ్ సెంటర్లు తీసుకోవడం జరిగింది. సో దాదాపు రిజల్ట్ చూసుకుంటారు కాబట్టి మీకు ఈ మధ్యలో ఉండొచ్చు. కాబట్టి మనం చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.